హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. కన్నీళ్లను దాచటం అలాగే దాటడం నేర్చుకుంటే సగం జీవితం అర్థమైపోయినట్లే. అన్ని ధర్మాలు తెలిసిన కర్ణుడినే ఈ సమాజం అధర్మం వైపు నిలబడేలా చేసింది. మనమెంత సమాజంతో జాగ్రత్తగా ఉండండి. మనసులో బాధ ఉంటే దాన్ని కన్నీటి రూపంలో వదిలేయి. అప్పుడే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నప్పుడు నువ్వు చేసే అనవసరమైన ఖర్చులు లేనప్పుడు నువ్వు చేసే అవసరమైన అప్పులుగా మారతాయి. గుర్తుంచుకోండి, మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదుటివాడి పొగడ్త కాదు. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే మంచితనం అలాగే మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషులపై ఉండాలి, ఇక మొండితనం పరిస్థితులపై ఉండాలి. అర్థమైందనుకుంటా. ఇష్టపడటం తప్పు కాదు, కానీ మన ఇష్టాన్ని గుర్తించిన వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడమే అతిపెద్ద తప్పు. తక్కువ కాలంలో ఎక్కువ సంతోషాన్నిచ్చే ఏ బంధమైనా కూడా ఎక్కువ కాలం నిలబడదు. నీతో ఎవరు ఉండరు, ఉన్నట్లు నటిస్తారంతే. ఒకటి మాత్రం మర్చిపోకు, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరు నీవారు కాదు, నీకు నువ్వు తప్ప. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. అర్థమైందనుకుంటా. నీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారనేది ముఖ్యం కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరు నీతో ఉన్నారనేదే చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. జాగ్రత్తగా ఉండండి. కాలం మారింది అంటూ ఉంటారు, కానీ కాలమేమీ మారలేదు, మనుషుల యొక్క మనస్తత్వమే మారింది. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అర్థం పెట్టినా కూడా వ్యర్థమే కాదంటారా? డబ్బుకి అలాగే స్వార్థానికి లొంగే మనుషులని ప్రేమతో గెలుస్తామంటే ఎలా? మీరే ఆలోచించండి. ఈ కాలంలో మనిషి మరో మనిషితో మాట్లాడడానికి రెండే కారణాలు. ఒకటి అవసరం, రెండవది కాలక్షేపం కాదంటారా? ప్రతి మనిషి కూడా బయటకు కనబడిన ఒక బరువుని మోస్తూ ఉంటాడు. ఆ భారం పేరే జ్ఞాపకం. వదిలి వెళ్ళిపోయారని బాధపడకు. నీ ప్రేమను పొందే అర్హత వాళ్లకు లేదని గుర్తించు. వాళ్ళు నేర్పిన పాఠాలను గుర్తించుకో, నేర్పిన వాళ్ళని మర్చిపో. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరగలవు. గుర్తుపెట్టుకో, నేను చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ప్రతి పరిస్థితి కూడా నీకు సహకరిస్తుంది. మన జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా? మనమంటే లెక్కలేని వాళ్ళను మనం లెక్కలేనంతగా ఇష్టపడటమే కాదంటారా? జీవితంలో ఏది కోల్పోయినా కూడా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే చెట్టు యొక్క ఆకులన్నీ ఎండిపోయి అలాగే కాలిపోయినా మళ్ళీ కొత్త ఆకులతో తప్పకుండా చిగురుస్తుంది. జీవితం కూడా అంతే. దేనికి నిరాశ చెందకు, ధైర్యంగా ఉండు. జీవితంలో సింహంలా ఉండు. సింహాసనం కోసం ఆలోచించుకో. సింహం ఎక్కడుంటే అక్కడే సింహాసనం. జీవితంలో మిమ్మల్ని కోపగించుకుని వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారేమో, కానీ మిమ్మల్ని నమ్మించి వదిలేసి వెళ్ళిన వారు మాత్రం ఎప్పటికీ తిరిగిరారు. ఈ సమాజంలో చనిపోయిన తరువాత శవానికి నిప్పు పెట్టి వారికంటే బ్రతికున్నప్పుడు మనసుకి నిప్పంటించేవారే ఎక్కువ కాదంటారా? నిన్ను బాధ పెట్టే పరిస్థితులే అంత మొండిగా ఉంటే వాటిని ఎదిరించే నువ్వు ఇంకెంత మొండిగా ఉండాలి? ఆలోచించు. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పు, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని మాత్రం నేను ఎప్పుడూ మోసం చేయలేదని. నిజంగా ఉండండి, అలాగే నిజాయితీగా ఉండండి. అప్పుడే ఈ మాటని మనస్ఫూర్తిగా చెప్పగలరు. గుర్తుంచుకోండి, ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు, అంతేగాని అవమానాన్ని మాత్రం ఏమాత్రం కూడా భరించలేడు. అర్థం చేసుకున్న మనసు కోసం ప్రపంచమంతా వెతుక్కుంటూ ఉంటాం, కానీ మనల్ని మనం వెతుక్కోవడం మానేస్తూ ఉంటాం. అర్థమైందనుకుంటా.
ఈ ప్రపంచానికి నిన్ను గొప్పగా అలాగే కొత్తగా పరిచయం చేసేది కేవలం డబ్బు మాత్రమే కాదంటారా? జీవితంలో అన్నీ పోగొట్టుకున్న వాడికి ఆశ కూడా భయంగానే ఉంటుంది. ఫలితం ఏదైనా సరే చేసే యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోయేదే ఉండాలి. కొన్నిసార్లు జీవితం కాదు, జీవించడమే కష్టంగా మారుతుంది. అయినా సరే ఆగిపోయే ప్రసక్తే ఉండకూడదు. ధైర్యంగా ఉండండి. ఇక నిజానికి వెళ్దామండి. ఎవరైనా మనకి 5 స్టార్ హోటల్లో బిర్యానీ తినిపిస్తే అందులో ఉండే మజా కన్నా మన సొంత డబ్బులతో ఒక కాకా ఛాయ్ తాగితే ఆ ఫీలింగే వేరు. అందుకే వాళ్ళు అది ఇస్తారు, వీళ్ళు ఇది చేస్తారు అని ఆశపడడం కన్నా మన సొంతంగా ఏదో ఒకటి కొనుక్కొని దానితో పడే తృప్తి అంతులేనిది. అలాగే మన అనుకొని అన్ని బంధాలకు దూరంగా ఉండండి. మన అనుకుని దగ్గరకు వస్తే మర్యాదనివ్వండి. అప్పుడే ప్రశాంతంగా ఆనందంగా లైఫ్ని లీడ్ చేయగలరు అని నేనంటాను. మరి మీరేమంటారు? ఏదేమైనా సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.